ఏ సెక్షన్ ఆఫ్ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని నువ్వు భావిస్తున్నావు? ఫలానా సెక్షన్ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు కదన్నా, చేయలేదు కదా. చేసిరు కదా. 30% మించి రైతు రుణమాఫీ జరగలేదు తెలంగాణ. అదే నిరంతర ప్రక్రియ చేస్తా ఉన్నామని చెప్పేసి మీరు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే విన్నారు, ఇప్పుడు వాళ్ళు చెప్తే మీరు విన్నారా? ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరగలేదనే విషయం నేను చెప్తున్నా. రైతులకు ఆశ పెట్టి ఫలానా తారీఖు చేస్తా అని దేవుని మీద ఒట్టు తిన్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా క్రాంతి, ముఖ్యమంత్రి గారు కదా. మళ్ళీ తారీఖుల మీద తారీఖు ఇచ్చుకుంటూ పోయి రైతుల రుణమాఫీ చేయకుండా, రైతు పండించే పంటను తిరిగి కొనుగోలు చేయకుండా, రైతు బంధం కూడా ఆపేసి ఎట్లా రైతులు సంతోషంగా ఉన్నారు ఎట్లా అనుకుంటారు? వాళ్ళు ఒక సెక్షన్ అయితే, నిరుద్యోగులు ఒక సెక్షన్. ఏమన్నారు? మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పిర్రా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? పాత నోటిఫికేషన్లు, పాత ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామినేషన్సే ఇప్పుడు మళ్ళీ మీరు గవిట్ని సర్టిఫికేట్స్ ఇచ్చి దాని నియామక పత్రాలు ఇచ్చి అదే మేము ఇచ్చినట్టు మీరు మాట్లాడితే ఎట్లా క్రాంతి? మహిళలు గ్రామాల్లో మన కరెంటు పరిస్థితి ఎట్లున్నది, మంచినీటి పరిస్థితి ఎట్లున్నది? మీరు ఇస్తాన్న 2,500 ఏమైంది? పెన్షన్లు టైంకి వస్తున్నాయా లేదా? ఎవరు సంతోషంగా ఉన్నారు క్రాంతి? వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పు. నీకేమన్నా 2 మార్కులు కూడా అతి కష్టంగా ఇవ్వాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్ ఫెయిలియర్ ప్రభుత్వం. నాకున్న వంటి అనుభవంలో ఇంత తక్కువ కాలంలో ఇంత ఘోరమైన వ్యతిరేకత తెచ్చుకున్న భారతదేశ చరిత్రలోనే రేవంత్ రెడ్డి గారికి రికార్డు దాక్కుతుంది. రైట్. తెలంగాణకు 2025లో కొత్త సీఎం వస్తున్నాడు, దానికోసం కేటీఆర్ ఢిల్లీకి పోయి పావులు కదుపుతున్నాడు అని అన్నది అంశం. వస్తాడా? నాకైతే నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు మారుస్తారు, ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని తీసుకొస్తారు అనే ఒక కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఉందని నమ్మకం లేదు, నాయకత్వంలో అంత ధైర్యం ఉందని నమ్మకం కూడా లేదు. అంత మాత్రాన ఇదేదో ముఖ్యమంత్రి గొప్పగా చేస్తున్నాను కాదు, కాంగ్రెస్ పార్టీ బలహీనత అది. ముఖ్యమంత్రి బాగా చేయకపోయినా అదానితో చేతిలో చేసి పనిచేస్తున్నా ఈడున్న బీజేపీ వాళ్ళతోని, ప్రధానమంత్రితో, అమిత్ షాతో నిత్యం అంటనాగుతూ పనిచేస్తున్న ముఖ్యమంత్రిని మార్చలేనితనం కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనత అది. అయినా కూడా నేను మారుస్తానని అనుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీకి శక్తి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి చనువుగా ఉంటే తప్ప? చనువుగా ఉండడం వేరే, రాజకీయాలు చేయడం వేరే. రాజకీయాలు చేస్తున్నాడా? అమిత్ షా మీద కేసు ఎందుకు విత్డ్రా చేసిర్రు క్రాంతి? బండి సంజయ్ నిత్యం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? ఆ మధ్యలో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ఏకాంతంగా రేవంత్ రెడ్డి గారు గంటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆయనతో? ఇవన్నీ కారణాలు ఉన్నాయి కదా. ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారు ఇద్దరు కలిసి? మీ ఇద్దరికి రాజకీయ ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అవుతుంది మీ అందరికీ? ఇవన్నీ ఉన్నాయి కారణాలు. రైట్. ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారు ఇంతగానం రేవంత్ను అపోజ్ చేయడానికి కారణం సబితమ్మను అసెంబ్లీలో అపోజ్ చేసినటువంటి రీజన్స్? అట్లా ఏం లేదు క్రాంతి. అసెంబ్లీలో అమ్మని ఇబ్బంది పెట్టడం రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఏ స్థాయికి దిగజారిన మనిషి అనేది నాకు అర్థమవుతుంది. మనిషి ఏ స్థాయికి దిగజారినాడు అనేది నాకు అసెంబ్లీలో అమ్మని పెట్టిన ఇబ్బంది, రేవంత్ రెడ్డి గారి మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదని నాకు అర్థమవుతున్నది. అంటే మానసిక స్థితి అంటే ఒక విధంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఒకప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఈయన కాదనేది నాకు గట్టిగా నమ్మకం. అది నేను చెప్పగలిసింది ఏంటంటే అప్పుడున్న మనిషి వేరే, ఇప్పుడున్న మనిషి వేరే. నిజంగా టీపీసీసీ కోసం మీ ఇంటికి వచ్చిండా అన్న? నేను రాలేదు. టీపీసీ కోసం మా ఇంటికి వచ్చి నేను ఎప్పుడు చెప్పినా? నేను ఎప్పుడు చెప్పలేదు. సబితమ్మను కలిసిండా? సబితమ్మతో ఫైర్ అయిన బ్రదర్, ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్, మేము పార్టీ మారినాక అయినాడు. మాతో ఏం సంబంధం ఉంటుంది ఆయనకి? టీపీసీసీ ప్రెసిడెంట్, పార్టీ మేము మారి అప్పటికి 2 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక ప్రెసిడెంట్, టీపీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఓకే. ఈ అంశాన్ని పక్కన పెడితే ఎంపీ టికెట్ కోసం అమ్మాయి మన హెల్ప్ చేసిందా? లేదు, అది కూడా ఏం చేయలేదు. ఎంపీ టికెట్ ఆయన అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మల్కాజ్గిరి పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాడు, అధిష్టానం ఒప్పుకున్నది, ఆయన చేసుకున్నాడు. దాంట్లో మన ప్రమేయం ఏముంటుంది క్రాంతి? రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి పదవులే కానీ అవకాశాలు కానీ ఏవి కూడా మనకు సంబంధం లేదు. ఆయన సొంతంగా ఆయన చేసుకున్నదే ఆయనకు వచ్చింది. దాంట్లో మనం ప్రమేయం లేదు, అమ్మగారితో నా పాత్ర కూడా లేదు.